అండి. సమ్మర్ హాలిడేస్‌లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనం రాత్రంతా ఎంత ఏసీలు, కూలర్‌లో పడుకున్నా ఉదయం లేచి ఇంటి తలుపులు తీసి బయటికి రాగానే చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ చల్లటి గాలి తగులుతూ ఉంటే. అలాంటప్పుడు కొంచెం వేడివేడిగా కాఫీ తాగుతూ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నామంటే మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదట చూపించిన క్లిప్ అయితే పూర్తిగా 6 కూడా అవ్వలేదు. అప్పుడే అంత వెలుగు వచ్చేసింది. ఇదైతే దగ్గర దగ్గర 7:30, 8 కూడా పూర్తిగా అవ్వలేదు. అప్పుడే చాలా ఎండొచ్చేసింది. ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా! ఎండలు ఎంత ఎక్కువగా ఉంటున్నాయి అంటే ట్యాప్‌లో వాటర్ ఉదయం 10 కూడా అవ్వకుండానే వేడి వేడిగా వచ్చేస్తున్నాయి. హీటర్ గానీ, గీజర్ గానీ ఇవేం అవసరం లేదు. మనం ఈలోగానే కుదిరినన్ని పనులు చేసేసుకుంటే సాయంత్రానికి పని పెండింగ్ ఉండకుండా ఈజీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను సొరకాయ నువ్వుల పొడి కూర వండుతున్నాను. అలాగే కాకరకాయ పులుసు కూడా పెడుతున్నాను. ఎండాకాలం కాబట్టి ఎక్కువసేపు కిచెన్లో ఉండకుండా సింపుల్గా ఈజీగా అయిపోయే వంటల్ని చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మధ్యలో వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి. అలాంటప్పుడు మనం మీల్స్ ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. కాకరకాయ పులుసు రెసిపీ కావాలంటే ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సమ్మర్ హాలిడేస్ అనో లంచ్ బాక్స్ లేదనో కొంచెం లేటుగా లేచాము అంటే ఆ రోజంతా కూడా వంటగదిలోనే అయిపోతుంది. కొంచెం కష్టమైనా ముందుగానే లేచి పని చేసుకోవడమే మంచిది. మరి మీరేమంటారు? మీ హాలిడేస్ రొటీన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి.